ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడు దయతో మరో మంచి కార్యక్రమం ఇవాళ భీమవరం ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాము. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,39 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా
అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇదొకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా.